12 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్ర గరిష్ట వైశాల్యం అని అడిగారు. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్రం యొక్క గరిష్ట వైశాల్యం ఎంత అవుతుంది? సో ముందుగా మనం ఒక వృత్తాన్ని కన్సిడర్ చేద్దాం. ఇది వృత్తం అనుకుంటే సెంట్రల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యాసార్థం అనుకుంటే ఎంత ఉందండి? 12 సెంటీమీటర్లు. వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్ర గరిష్ట వైశాల్యం. ఒక చతురస్రం కనుక ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే ఈ విధంగా ఓకే, ఒక చతురస్రం అనుకుంటే ఆ చతురస్రం యొక్క మనకు చతురస్రం అంతర్లిఖించబడిన ఆ చతురస్రం యొక్క గరిష్ట వైశాల్యం ఎంత ఉంటుంది? సో ఇక్కడ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ టచ్ అయ్యేటువంటి చతురస్రం యొక్క పాయింట్ టచ్ చేస్తే మనకు చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం, ముఖ్యంగా చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటండి? ఏ స్క్వేర్. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 249, 196√2, తర్వాత 288, తర్వాత 24 ఇలా ఇచ్చారు. చతురస్ర వైశాల్యం అంటే ఈ స్క్వేర్ అని ఇచ్చారు. చతురస్ర వైశాల్యము ఇక్కడ మనకు ఏమవుతుంది? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాసార్థం ఇట్లా తిరుగుతూ వెళ్తుంటే ఒక దగ్గర వ్యాసం వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ వ్యాసార్థం, ఇక్కడ చతురస్రం యొక్క కర్ణం అవుతుంది. సో వ్యాసం, వృత్త వ్యాసము మనకు 12 + 12 24 అవుతుంది. 24 అనేటువంటిది వృత్త వ్యాసము చతురస్రానికి కర్ణం అవుతుందండి. కర్ణం. చతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటిది? ఓకే, D = √2 × A. సో ఇక్కడ వ్యాసం వచ్చేసి 24 అనేటువంటిది మనకు √2 × Aకి సమానం. మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది కావాలి. సో ఇక్కడ A అనేటువంటిది 24/√2గా మారుతుంది. ఓకే, సో దీన్ని ఏ స్క్వేర్ మనకు కావాల్సినటువంటి గరిష్ట వైశాల్యం అన్నాడు కాబట్టి ఏ స్క్వేర్ దగ్గర తీసుకెళ్తే ఏ స్క్వేర్ = 24/√2 × 24/√2. సో √2 కాస్త 24 × 24/2గా మారుతుంది. సో 24 × 12 అంటే 48, 24, 288 ఆప్షన్ అవుతుంది. 288 ఆన్సర్ అవుతుంది. సో 288 ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించి చేయవలసినటువంటి క్వశ్చన్. ఒక్కసారి వాడు ఏమి ఇచ్చాడో మనం జాగ్రత్తగా చూస్తే 12 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్ర గరిష్ట వైశాల్యం. ఓకే, సో స్క్వేర్ అనేటువంటిది సర్కిల్లో ఉంది. ఓకే, సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది. జనరల్గా ఈ వ్యాసం అనేటువంటిది దేనికి ఈక్వల్ అవుతుందంటే చతురస్రం యొక్క కర్ణం. మనం ఇంగ్లీష్లో అయితే డయాగోనల్కి ఈక్వల్ అవుతుంది. స్క్వేర్ యొక్క డయాగోనల్. డయామీటర్ అనేటువంటిది స్క్వేర్ యొక్క
డయాగోనల్ అనేటువంటిది ఇక్కడ డయామీటర్కి, సర్కిల్ యొక్క డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. సో అదే మనం రాస్తే కనుక 12 + 12 అంటే 24 అవుతుంది. డి అంటే √2 × a. మనకు తెలిసినటువంటి ఫార్ములా, స్క్వేర్లో చతురస్రం యొక్క కర్ణం డయాగోనల్కి √2 × a ఫార్ములా. కానీ ఇక్కడ వ్యాసం ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు, √2 × a. సో దీని నుండి a అనేటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 24/√2. సో మనకు కావాల్సినటువంటిది ఏంటిది? గరిష్ట వైశాల్యం కావాలి. వైశాల్యం క్యాపిటల్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఏ ఎంత వచ్చింది? 24/√2. ఓకే, 24/√2 ఇంటూ 24/√2 అంటే √2 క్యాన్సిలేషన్ చేస్తే మనకు వాల్యూ వచ్చేటువంటిది 2. సో సింపుల్, √a × √b = √ab. సో √2 స్క్వేర్, దట్ ఈస్ 2 ఓన్లీ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేస్తే సో అట్లా. సో 2 12 జా, ఓకే 24, నెక్స్ట్ 24 12 జా 288. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయాలి. మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, if it is inscribed in a circle which is having the diameter or which is having the radius as 12 centimeter. If you want the diameter, that is 24. Like that you have to do the calculation. Thank you.